మరో బ్రేకింగ్. నేడు ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాపాలెంలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇక ఈ పథకంతో 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతుల ఖాతాల్లో 2,342 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. కేంద్రం సాయంతో కలిపి ఒక్కో రైతుకు 20,000 ఇవ్వనున్నారు. నేడు ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ పథకం యొక్క హైలైట్స్ ఏమిటి? ముఖ్యంగా ఇది కూడా సూపర్ 6 హామీల్లో భాగంగానే అమలు చేయబోతోందా? ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ రమణ. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నారు. ఏదైతే అన్నదాత స్థితిలో పట్టించిందా, ఏదైతే సూపర్ 6 లో భాగంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చారో హామీల్లో అందులో భాగంగా అయితే ఈ పథకం అయితే ముందుంది. ఈ క్రమంలో చూసుకుంటే ఈ రోజు దర్శి మండలం, ప్రకాశం జిల్లాలో దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అయితే సీఎం చంద్రబాబు పర్యటన దాదాపుగా 4 గంటల పాటు జిల్లాలో అయితే సీఎం చంద్రబాబు పర్యటన అయితే ఉన్నారు. 100 మందితో ఆల్రెడీ ఆ పోలీసు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే డ్రోన్ సీజన్ పరిస్థితి అయింది. అయితే ఈ కార్యక్రమంలో ఉదయం 10:30 సమయంలో ఇటు చంద్రబాబు నాయుడు అటు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ఇటు జిల్లాకు చెందిన దర్శి మండలానికి అట్లాగే తూర్పు వీరాయపాలెం దగ్గర వద్ద ఏదైతే హెలిప్యాడ్ నిర్మించారో అక్కడ చేరుకుంటారో అక్కడ నుంచి అనంతరం ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కోసం బహిరంగ సభ ఏర్పాటు చేశారో అక్కడికి తన కాన్వాయ్లో అయితే చేరుకుంటారు. అనంతరం అక్కడ రైతులతో మాట్లాడుతూ దీని మీద ఏదైతే అన్నదాత సుఖీభవ సంబంధించి కొంత రైతులకి ప్రత్యేకంగా వారితో మాట్లాడి అట్లాగే దీనికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశం కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే అనంతరం ఇక నిధులు విడుదల తర్వాత దాదాపుగా 2 గంటల పాటు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత చుట్టుపక్కల పొలాలను కూడా పరిశీలించి రైతులతో కూడా మాట్లాడతారు. ఆ అనంతరం ఏదైతే కార్యకర్తల సమావేశం ఉందో ఆ సమావేశంలో అయితే పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో దాని కింద అయితే దాదాపు 2,68,145 మంది అర్హులుగా అయితే అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 46,85,000 మంది ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే లబ్ధి పొందుతున్నారు. ఇది మొత్తం ఈ రైతుల ఖాతాలకు అయితే 20,000 నగదుని 3 విడతలుగా అయితే విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు నిధులు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి అయితే కేంద్రం అయితే 20,000లో 6,000 ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 వస్తుంది. ఈ 20,000 నగదుని 3 సార్లుగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రైతుల ఖాతాల్లోకి. ఈ క్రమంలో చూసుకుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తం టోటల్ గా 7,000 అయితే ఈ రోజు రైతుల ఖాతాల్లోకి అయితే జమ అయ్యే అవకాశం కనబడుతుంది. తొలి విడతగా దాదాపు ఈ జిల్లాకు సంబంధించి 2,68,120 మంది రైతులకి అయితే ఈ రోజు 182.74 కోట్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటా 48.66 లక్షల మందికి ఈ నిధులు అయితే అందే అవకాశం కనబడుతుంది. ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఇటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ కార్యక్రమం ఇక్కడే నిర్మించడానికి ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం అయితే తూర్పు వీరాయపాలెంలో పెట్టడానికి అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో చూసుకుంటే ఈ నియోజకవర్గాల్లో ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి టీడీపీ ప్రభుత్వం అయితే టీడీపీ నాయకులు కానీ జిల్లాకు చెందిన నాయకులు కానీ తలంచారు. అయితే ఈ కార్యక్రమంలో మరోవైపు ఇంకోరు కూడా కనబడుతుంది. ఇటు ఏదైతే జిల్లాకి గతంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దర్శిలో అంటే ఈ దొనకొండ ప్రాంతం ఏదైతే ఉంది ఈ దర్శి నియోజకవర్గంలో దొనకొండ ప్రాంతంలో అయితే ఎంఎస్ఎంఈ పార్క్ అయితే అప్పట్లో ఏర్పాటు చేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం మారడం 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో దాని గురించి అయితే పట్టించుకున్న పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం మళ్ళీ ఏదైతే 2024 ఎన్నికల్లో ఇది మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ దర్శి దొనకొండ ఏదైతే పారిశ్రామిక కారిడార్ కదా ఇటు సీఎం మళ్ళీ అభివృద్ధి దాని మీద ఫోకస్ చేస్తారా? ఇప్పటికే కేంద్రంతో కూడా అనేక ప్రాజెక్టుల గురించి కూడా చంద్రబాబు మాట్లాడుతున్న పరిస్థితి. ఇందులో రక్షణ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఇటు గత 10 రోజుల క్రితం దొనకొండ వచ్చి పారిశ్రామిక పార్క్ని కొంత పరిశీలించి వెళ్ళిన పరిస్థితి. దానికంటే రక్షణ రంగంలో ఏదన్నా సంబంధించిన భాగాలకు సంబంధించి ఇక్కడ ఏమన్నా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఊహాగాలను దీని మీద అయితే చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే దళితులో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది. ఇది కూడా గత
గతంలో ఏవైతే 2014లో అప్పుడు ప్రారంభించిన తర్వాత కొంతవరకు పనులు దాదాపు 20% పనులు పూర్తి చేసి ఆపేసిన పరిస్థితి ఉంది. అది ఈరోజు చంద్రబాబు Yes. పర్యటన సందర్భంగా ఇది కంప్లీట్ కావాలని దాదాపు 26 కోట్ల వరకు Okay. ఖర్చు అవుతుందని స్థానికంగా అధికారులు చెప్తున్నారు. చంద్రబాబు పర్యటించినప్పుగా ఇది కూడా చర్చకొచ్చే అవకాశం కనపడుతుందని రావాలని కూడా స్థానికంగా టీడీపీ నాయకులు కోరుతున్న పరిస్థితి కనపడుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సురేష్.